ఈరోజు మనం రెండు తలల పక్షి ఒక గొప్ప కథ గురించి విందాం పదండి. 1 minute. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, మీరు కొట్టే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. డోంట్ ఫర్గౌట్ అండి. సోది లేకుండా స్టోరీలోకి వెళ్దాం. ఒకప్పుడు ఒక అడవిలో రెండు తలలతో ఉన్న ఒక పక్షి ఉండేది. శరీరం ఒకటైనా అవి ఎప్పుడు తిట్టుకుంటూ వాదించుకుంటూ ఉండేవి. ఒకరోజు ఆ పక్షి చాలాసేపు ఎగిరి అలసిపోయింది. ఒక చెట్టు మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా రెండు తలలు రెండు దిశలుగా తిరిగి నిశ్శబ్దంగా ఉన్నాయి. అప్పుడే ఒక తల చెట్టుకు వేలాడుతున్న పండును గమనించింది. అది బాగా రుచిగా కనిపించడంతో ఆకలితో తట్టుకోలేకపోయిన ఆ తల వెంటనే పండును తినడం మొదలుపెట్టింది. ఇంకో తల ఆ పండు తినడం చూసి, ఆ పండు బాగా రుచిగా కనిపిస్తుంది, నాకు కూడా కొంచెం ఇవ్వు అని అడిగింది. అప్పటికి మొదటి తల పూర్తిగా తినేసింది. అప్పుడు మొదటి తల ఇలా అన్నది, మనకు ఒకటే కడుపు, ఇప్పుడు నేను తిన్నాను, ఇంకా తింటే కడుపు మించినట్లవుతుంది, వచ్చేసారి నీకు ఇస్తా అని మాట ఇచ్చింది. ఇదంతా విని రెండో తల కోపంతో నిప్పులా మండిపోయింది. నీ స్వార్థం వల్ల నాకు అవమానం జరిగింది, దీనికి ప్రతీకారం తప్పదని లోపట బాధపడింది. మొదటి తల శాంతంగా ఇలా అన్నది, ఇలాంటి చిన్న విషయాలు మనం బాధించకూడదు, వచ్చేసారి మొత్తం నీకే ఇస్తా అని మాట ఇచ్చింది. కానీ రెండో తల చాలా అసూయగా మారింది. అది మర్చిపోయింది తలలు రెండైనా శరీరం ఒకటే అని. లోపల నొప్పి పుట్టించాలనే కోరికతో సరైన సమయాన్ని ఎదురుచూసింది. ఒకరోజు ఆ పక్షి విషపూరిత వృక్ష కొమ్మ మీద కూర్చుంది. రెండో తల కోపంతో మునిగిపోయి ఆ చెట్టులోని విషపండును తీసుకొని తినాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే మొదటి తల కష్టపడుతుందని అనుకుంది. మొదటి తల చూశాక ఆగమని చెప్పింది. మన శరీరం ఒకటే, నువ్వు తింటే ఇద్దరం చనిపోతామని అర్థం చెప్పింది. కానీ రెండో తల ప్రతీకారం చూపించాలని అది ఆ పండును తినివేసింది. కొద్దిసేపట్లో రెండు తలల పక్షి చనిపోయింది. ఈ కథ కేవలం ఒక పక్షి గురించి కాదు, మన గురించి కూడా. మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న తేడాలు మనం ఎలా ఎదుర్కొంటామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకరిపై అసూయ చూపడం కన్నా మనపై నమ్మకం పెట్టుకోవడం గొప్పది.